ప్రభు పేరిట అందరికీ శుభములు. నేటి దేవుని వాక్కును చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుదాం. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నేను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. యు విల్ సీ గ్రేటర్ థింగ్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప కార్యములు చూతూ అని యేసు ప్రభుల వారు నతనీయేలుతో అంటూ ఉన్నాడు. సందర్భాన్ని ఒకసారి మనం చూస్తే, ఇక్కడ ఫిలిప్పు నతనీయేలును కనుగొని ఆ నతనీయేలుకు చెబుతూ ఉన్నాడు, ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాశారో ఆయనను నేను కనుగొంటిని. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు అని అతనితో చెప్పాడు. అందుకు నతనీయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అడిగినప్పుడు, వచ్చి చూడు అని ఫిలిప్పు నతనయేలుతో ఆ మాట చెప్పినప్పుడు, నతనయేలు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చారు. యేసయ్య నతనయేలుతో ఈ మాట అంటున్నాడు, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను అన్నాడు. అనగా యేసయ్య యొద్దకు రాకముందే నతనయేలు గురించి యేసు ప్రభుల వారికి తెలిసిపోయింది. దానికి ఆ నతనయేలు ఆశ్చర్యపడుతూ, నీవు నన్ను ఎలా ఎరుగుదువు అని యేసు ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచానని చెప్పినందుకే నువ్వు ఇంత ఆశ్చర్యపడిపోతున్నావు. అయితే ఇంతకంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు అని యేసు ప్రభుల వారు నతనయేలుతో చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే, మన దేవుడు గొప్ప దేవుడు. పిల్లరా, మన దేవుడు గొప్ప దేవుడు గనుక గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన చిన్న చిన్న కార్యాలు లేక మనుషులు చేసేంతగా కాదు, కానీ మనుషులకు మించిన రీతిగా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. సముద్రాన్ని అలాగే చీల్చివేయగలిగిన దేవుడు. ఆయన ఆకాశము నుండి ఏదీ లేనప్పుడు ఆహారాన్ని కురిపించగలిగిన దేవుడు. మట్టిలో నుంచి కాదు, భూమిలో నుంచి కాదు, కానీ రాతి బండలో నుంచి కూడా ఆయన నీటిని ఇవ్వగలిగిన సమర్థుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శూన్యములో ఏదీ లేనప్పుడు, భూమి నిరాకారంగా శూన్యంగా ఫామ్లెస్గా షేప్లెస్గా ఉన్నప్పుడు ఆయన సృష్టికి ఒక షేప్ని, ఒక ఫామ్ని, ఒక రూపాన్ని ఆయన అనుగ్రహించినవాడు. ఏమీ లేని సృష్టిలో, సమస్తాన్ని ఏమీ లేని స్థలములో, ఏమీ లేని శూన్యములో సమస్తమును సృజించిన సర్వశక్తి కలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. ఇదేనా ఆకాశాన్ని భూమిని సృజించినవాడు, అంతేకాదు సముద్రాన్ని చీల్చినవాడు, అంతేకాదు బండల నుండి ఆ నీటిని అనుగ్రహించినవాడు, ఇంకా చెప్పాలంటే నీ కోసం ప్రాణాన్ని ఇచ్చినవాడు. ఇంత గొప్ప దేవుడు, ఇంత ప్రేమ కలిగిన దేవుడు. ఈ దినాన నీ బ్రతుకులో, నీ జీవితంలో ఏ ఇరుకు, ఏ ఇబ్బంది ఉన్నా, ఎటువంటి క్లిష్టతరమైన పరిస్థితులు ఉన్నా, ఎటువంటి అనారోగ్య స్థితిగతులు నిన్ను ఆవరించి ఉన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు నీతో ఉన్నాడు. గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితాన్ని గొప్పగా ఆశీర్వదించి గొప్పదైన ఆ నిత్య రాజ్యములో నిన్ను చేర్చగలిగిన గొప్ప దేవుడు యేసు ప్రభుల వారు మాత్రమే. గనుక ఆయన్ని స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి ఈ లోకంలో కృతజ్ఞత కలిగి ముందుకు సాగుదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగలిగిన మా దేవ, మా గొప్ప దేవుడు నీవు నాయనా. మా ఎడల గొప్ప కార్యాలు చేయువాడు. ఇంత మంచి దేవుడు, ఇంత గొప్ప దేవుడు నాయన, మాకు దేవుడువై మమ్మల్ని నడిపిస్తూ, మాకు సృష్టికర్తవై మమ్మల్ని పుట్టించి జీవింపజేసి, అయ్యా నాయన బ్రతుకునిచ్చి, మా కొరకు ప్రాణమునిచ్చి, రక్తము కార్చి, అయా పరలోక రాజ్యములో స్థానమును మా కొరకై అనుగ్రహించుచున్న దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జీవితాంతము నీ సన్నిధిలో కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతించి ఆరాధించి కృపదైత్యమని, ఆ నిత్య రాజ్యాన్ని మేము జారవిడ్చుకోకుండా నీ సన్నిధిలో ముందుకు సాగు కృపదైత్యమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకరుని సహవాసము, కాపుదల, భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబములకు ప్రాణాత్మ దేహములకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.